ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లో టీడీపీ నేతలు అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా కందుకూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను పోస్టాఫీస్ సెంటర్లో దగ్ధం చేశారు. అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే అంబటి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని నాయకులు మండిపడ్డారు. పట్టణ టీడీపీ అధ్యకుడు దామ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మల్లేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. అంబటి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడికిటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, రఫీ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులకి మహిళలను కించపరచడం ఇది కొత్తది కాదు. ఈ ఆంబోతు లాంటి అంబటి రాంబాబు ఆల్రెడీ అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ నేర్పించారు. కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తూ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాం అప్పుడు. కానీ ఇప్పుడు మా నాయకుడిని అవమానించి ఇష్టమైన పదజాలంతో మాట్లాడినా ఈ ఆంబోతు ఎందుకంటే ఇట్లా ఆంబోతులాగా వచ్చి వాగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఎలా అయితే తిరుపతి లడ్డూలో జరుగుతుందో దాని నుంచి మనల్ని పక్కద్రోవ పట్టించడానికి మాత్రమే ఈ ఆంబోతు రోడ్ల మీదకి వచ్చి ఇలా రంకిలేస్తా ఉంది. ఇట్లాంటి ఆంబోతులు రాకుండా ఉండాలంటే మనం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి ముందు లొంగకూడదు. ఆ తిరుపతి లడ్డు అనేది ప్రతి మహిళగా మేము రోజు పొద్దున్నే లేసి పూజ చేసి దేవుణ్ణి నమస్కరించుకునే హిందువులుగా ఒక మహిళగా ఈ లడ్డు ఎవరైతే కల్తీ చేశారో దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మనం వీడి చెప్పుతో కొట్టడం కాదు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈ తిరుపతి లడ్డు నుంచి డైవర్షన్ జరగడానికి ఈ ఆంబోతుగాడు వచ్చి ఇలా రంకెలేయడం జరుగుతుంది. కాబట్టి వీడిని అరెస్ట్ చేయడమే కాదు, మనం ఆ లడ్డు కల్తీ ఎలా అయితే జరిగిందో వాళ్ళని కఠినంగా శిక్షించేదాకా మన పోరాటం ఆపకుండా కొనసాగించాలని కోరుకుంటున్నాను.